ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టును షెడ్యూల్ ప్రకారమే పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు పునరుద్ఘాటించారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని మంత్రి నిమ్మల సందర్శించారు. ప్రాజెక్టు వ్యూను పరిశీలించి అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణ ప్రాంతానికి వెళ్లిన నిమ్మల యంత్రాల పనితీరును పరిశీలించారు. యంత్రాల సామర్థ్యాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి మట్టిని తవ్వుతున్న ట్రెంచ్ కట్టర్ను పరిశీలించారు. జగన్ తుగ్లక్ పాలన ఫలితంగా ప్రాజెక్టుపై అదనపు భారం పడుతోందని మండిపడ్డారు. డయాఫ్రమ్ వాల్ పనులకు సమాంతరంగా ఎర్తికమ్ రాక్ఫిల్ డ్యాం ప్రారంభించి 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టును అందుబాటులోకి తెస్తామని తెలిపారు. పోలవరం అంటే ఒక వరం, ఒక జీవనాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. అందులో పర్టికులర్ గా డయాఫ్రమ్ వాల్ ఆ రోజు 18 నెలలు శ్రమించి పూర్తి చేస్తే 430 కోట్ల రూపాయలతోటి మరి ఆ డయాఫ్రమ్ వాల్ ని ఏ రకంగా గత ప్రభుత్వం ధ్వంసం చేసిందో, జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా ధ్వంసం, ఆయన చేసినటువంటి విధ్వంసానికే మళ్ళీ 990 కోట్ల రూపాయలతోటి మళ్ళీ ఈవేళ కొత్తగా డయాఫ్రమ్ వాల్ ఈవేళ నిర్మాణం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అందుకే మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఒక షెడ్యూల్ ను కూడా చాలా క్లియర్ గా ఏదైతే ఇక్కడ డయాఫ్రమ్ వాల్ కు మరి జనవరి ఫస్ట్ వీక్ లోనే మనం ప్రారంభించుకోవాలనుకున్నాం. కాంక్రీట్ మిక్సింగ్ అదిని దానికి సంబంధించిన ప్రిపరేషన్ వరకు డీవాటరింగ్ కానీ, ప్లాట్ఫార్మ్స్ కానీ, గైడ్ వాల్స్ కానీ అన్ని కూడా మేము డిసెంబర్ లోనే కంప్లీట్ చేసి జనవరి 1 లో మొదలు పెట్టాలనుకున్నా. ఆ T5, T16 మిశ్రమం ఏదైతే ఉందో దాని మీద ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్, CWC వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేసుకుని ఫైనల్ గా T16 మనకి ఏదైతే ఆమోదింపు చేసి ఇచ్చారో దాంతో ఈ 3rd వీక్ లో మనం ఆ డీవాల్ పనులు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. మరి ఏదైతే దీని షెడ్యూల్ ప్రకారం ఫస్ట్ కట్టర్ ఇప్పుడు ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉంది. ఈ సెకండ్ కట్టర్ కూడా ఈ ఏదైతే ఈ మంత్ ఎండింగ్ కి క్లియర్ చేసుకుని రేపు ఫిబ్రవరి 1 కల్లా మరి సెకండ్ కట్టర్ కూడా డీవాల్ పనులు ప్రారంభిస్తుంది. దానికి సంబంధించి కూడా ఇప్పుడు అధికారులతో కూడా మేము రివ్యూ చేసుకోవడం జరిగింది. 3rd కట్టర్ కూడా అంటే ఒకేసారి 3 కట్టర్స్ ని మనం పనిచేయించుకోవడం ద్వారా ఈ యొక్క డయాఫ్రమ్ వాల్ నిర్మాణం సమయాన్ని కొంచెం తగ్గించుకునేటువంటి విధంగా ప్లాన్ చేసుకున్నాం. అందుకే ఏదైతే బావర్ కంపెనీ వాస్తవంగా అయితే 2026 మార్చికి డీవాల్ కంప్లీట్ చేస్తామని అంటే ముఖ్యమంత్రి గారు 2025 డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని చెప్పి ఏదో షెడ్యూల్ అనుకున్నామో దాని ప్రకారమే మరి పనులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా డీవాల్ పూర్తయ్యేంత వరకు వేచి చూడకుండా ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ మెయిన్ డ్యామ్ ను కూడా ప్యారలల్ గా నిర్మాణం చేయాలనే ఆలోచనలో భాగంగా 2025కి మెయిన్ ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ కూడా మరి ప్రారంభించుకుని 2027 డిసెంబర్ కల్లా పోలవరాన్ని పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక లక్ష్యం పెట్టుకుని ఆయన ఒక షెడ్యూల్ ఇచ్చారో ఈ పోలవరం ముందుకెళ్తుందని చెప్పి తెలియజేసుకుంటూ